సార్ ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని మంత్స్‌కి లేదా కొన్ని డేస్‌కి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ఆర్ ల్యాక్ ఆఫ్ మూడ్ వల్ల అనేది అర్థం చేసుకోకుండా ఇది ఫాల్ట్ అనేసి ఫిక్స్ అయిపోయి బ్రేకప్ వరకు వెళ్ళిపోతారు. లైక్ డివోర్స్ కేసెస్ అనేవి చాలా అయిపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండడానికి ప్రాపర్ అవేర్‌నెస్ అనేది అందరిలో అవసరం. బికాస్ అది ఏదో షైగా ఫీల్ అయిపోతారు. దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని లేదా ప్రాపర్‌గా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి అని అందరికీ తెలీదు. ఆ అవేర్‌నెస్ లేదు పీపుల్‌లో. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండడానికి మీ దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉందండి. మొదట ఏంటంటే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఫస్ట్ కౌన్సెలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. యెస్. ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్‌లో సెకండ్ ఆప్షన్. ఫస్ట్ వాళ్ళ మధ్య ఏమి మనస్పర్ధలు వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండింది, ఎవరిలో ఏ హార్మోన్ డెఫిషియన్సీ ఉంది లేదా ఎక్సెస్ ఉంది అనేది మొదట గ్రహించి ఏదైనా ఆడియో అనాలిసిస్ ద్వారాగా వాళ్ళు ఇంకో ఏంటంటే ఫర్దర్‌గా లైక్ స్కానింగ్ రిపోర్ట్ కానివ్వండి, లేదంటే బ్లడ్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎవరిలో ప్రాబ్లమ్ ఉంది, లైక్ ఏదన్నా హార్మోన్ తాలూకా ప్రాబ్లమ్ ఉందా, ఎలా రెక్టిఫై చేయాలనే దానికి ముందు ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే కనుక ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందో దానికి ట్రీట్మెంట్ చేసినట్లయితే కనుక చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా డివోర్స్ కేసుల దాకా వెళ్ళకుండా వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చండి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పూర్వం ఏంటంటే వాళ్ళ హైటు, వెయిట్‌ని బట్టి వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి మ్యారేజెస్ అవి చేసుకునేవాళ్ళండి. నౌఎడేస్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయి జాబ్ చేస్తున్నాడా? లేదంటే ఎంత సాలరీ వస్తుంది? ఎంత ప్రాపర్టీ ఉంది? చూస్తున్నారు తప్ప మెయిన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఉందా? లేకపోతే హార్మోన్ ఇంబాలెన్స్ ఉందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది నోటీస్ చేయట్లేదు. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక నోటీస్ చేసి ఇంకా పర్సనల్‌గా కౌన్సిలింగ్ అని ఇచ్చినట్లయితే గనక ఈ ప్రాబ్లమ్ నుంచి బయటికి రావచ్చు. ఓకే. అట్లానే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా కొంతమందిలో ఏంటంటే నా దగ్గరకొచ్చిన క్లయింట్స్‌లో నేను విన్న మాట చెప్తున్నాను. కొంతమందిలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టమే. కానీ ఇంటర్‌కోర్స్ చేయాలంటే మాత్రము చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. లైక్ జెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే లైక్ లిబిడో అంటే ఏదో చేద్దాం అనుకుంటారు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి. అలాగా లేడీస్ అయితే వాళ్ళు చెప్పుకోలేని విషయం. హస్బెండ్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళకేంటంటే ఆ లూబ్రికేషన్ అనేది జనరేట్ అవ్వకపోవడం వల్ల ఇంటర్‌కోర్స్ చేసే టైంలో చాలా నరకం అనుభవిస్తూ ఇష్టం లేదని చెప్పలేరు. అలాగని ఉండలేరు. సో, ఇలాగ ఇబ్బంది పడుతూ కూడా చాలా ఇబ్బంది పడినాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని ఆక్యూ పాయింట్స్ ప్లస్ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి. అవి యాక్టివేట్ చేయడం ద్వారాగా వాటి తాలూకా హార్మోన్స్ ఏవైతే సఫిషియెంట్‌గా రిలీజ్ అవ్వట్లేదో అవి రిలీజ్ అయ్యి నార్మల్ అయ్యే అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ హార్మోన్స్ తాలూకా ఎవరైనా ఒక ఉసిరికాయ కానివ్వండి, లేదంటే ఒక లెమన్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా మనసులో అనుకుంటేనే సెలైవ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే అలా రిలీజ్ అవుతుంది. అట్లానే వెజనల్ దగ్గర కానివ్వండి, ఆ లూబ్రికేషన్ అనేది కూడా రిలీజ్ అవ్వాలంటే వీళ్ళకి ఆ హార్మోన్స్ సఫిషియెంట్‌గా రిలీజ్ అవ్వాలండి. అంటే అది రిలీజ్ అవ్వాలంటే ఎటువంటి పాయింట్స్ యాక్టివేట్ చేయాలి, ఎట్లా రియాక్ట్ అయితే ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి అనేది వైఫ్ అండ్ హస్బెండ్‌కి మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్తామండి. ఈ విధానంలో మీరు ఈ పాయింట్స్‌ని యాక్టివేట్ చేసినట్లయితే మీకున్న ప్రాబ్లమ్ పోతుంది. లైక్ ఆ లేడీస్‌లో వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, జెంట్స్‌లో ఎర్లీ ఎజాక్యులేషన్ కానివ్వండి, ఇలాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడికి ఆ విషయంలోకి వచ్చేప్పటికి చాలా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంటే చిన్న చిన్న వాటికే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న వాటికే కోప్పడడం, ఇరిటేట్ అవ్వడము, వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం అండర్‌స్టాండింగ్ కోల్పోవడం అనేది జరుగుతది. సో, సరి అయిన కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి ప్రాబ్లమ్ మనం రెక్టిఫై చేయగలిగితే గనక చాలా ఫ్యామిలీస్ నిలబడతాయండి. ఓకే. సార్ అలాగే చూసుకుంటే అంటే ఎక్కువ డెలివరీ అయిన వుమెన్‌కి లేదా నార్మల్ డెలివరీ అయిన వుమెన్‌కి వాజినల్ సాగింగ్ అనేది అవుతూ ఉంటుంది. అలా అవ్వడం వల్ల లైక్ పార్ట్నర్ అనేది కోఆపరేటివ్‌గా లేకపోవడమో, లేకపోతే ఏదో ప్రాబ్లమ్ తోటి అతను సాటిస్ఫాక్షన్ లేక లైక్ ఇంకొక మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి. మనం సొసైటీలో చూస్తూ ఉన్నాం ఇలాంటి కేసెస్ కూడా. ఇలా కాకుండా ఉండడానికి వాజినల్ సాగింగ్‌కి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? దీనికి కూడా ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉందండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే చాలా మందికి ఇచ్చాము. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి మీరు చేసిన ట్రీట్మెంట్ తర్వాత చాలా మంచి రిజల్ట్ ఉందండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పినోళ్ళు కూడా ఉన్నారు. ఇవి చాలా పర్సనల్ విషయాలు కాబట్టి బయటికి ఎవరు చెప్పుకోరండి. ఫ్యామిలీలో ఇలా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఆక్యుపంక్చర్ ద్వారా కానివ్వండి, ఎలక్ట్రోహోమియోపతి ద్వారాగా బెస్ట్ రిజల్ట్ అయితే ఇవ్వగలుగుతామండి. అట్లానే జనరల్‌గా చూసుకున్నట్లయితే వాళ్ళు వాడుకునే మెడికేషన్స్ వల్ల కానివ్వండి, ఇర్రెగ్యులర్ డైట్ ద్వారా కానివ్వండి, ఇలాగా
కొన్ని ఆఫీస్ వర్క్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొంచెం స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ ఇలాంటి ఎమోషన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల, హార్మోన్స్ సఫిషియెంట్‌గా రిలీజ్ అవ్వకపోవడం వలన, డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాబ్లమ్ ఉండడం వల్ల, ఇలాగ రకరకాల కారణాల వలన ఇలా పర్సనల్ లైఫ్‌లో ఈ ప్రాబ్లమ్ మళ్ళా పెరిగే అవకాశం ఉంది. సో, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ దొరుకుతుందనేది మనం ఈ ఎపిసోడ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాం కాబట్టి, ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటి ప్రాబ్లమ్ రిపీట్ అవ్వకుండా, డివోర్స్ కేసులు కాకుండా, వేరే ఇల్లీగల్ ఎఫెక్ట్స్ అని పెట్టుకోకుండా ఉండేదాని కోసం మనం కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే పర్మనెంట్‌గా అండ్ కంప్లీట్ క్యూర్ చేసుకునేదానికి అవకాశం ఉందండి. సార్ నవడేస్ చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళ మధ్యలో ఉన్న ఫిజికల్ బాండింగ్ అనేది సరిగ్గా లేకపోతే ఇదనేది ఒక ప్రాబ్లం అని కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇది కూడా ఒక ప్రాబ్లం. దీనికి ఒక కౌన్సిలర్స్ ఉంటారు, దీనికి డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని కూడా ఐడియా లేదు వాళ్ళకి, ప్రాపర్ అవేర్నెస్ లేదు. అలా లేక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టేసుకొని వాళ్ళ పార్ట్నర్ దగ్గర దొరకనిది ఏదో ఇంకొకరి దగ్గర వెతుక్కోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది, ఫ్యామిలీ సిస్టమ్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి? నేను ప్రతీదీ అండి రూట్ కాజ్ నుంచి క్లియర్ చేయాలన్న ఆలోచనతోనే చెప్తానండి. చాలామంది ఇలాంటి సింప్టమ్స్ కనిపించగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని జెల్స్ కానివ్వండి, లూబ్రికేషన్స్ కానివ్వండి, కొన్ని ట్యాబ్లెట్లు కానీ ఇస్తారు. తాత్కాలికంగా రిలీఫ్ వచ్చే దానికోసం వెళ్తారు. కానీ లాంగ్ రన్‌లో ఏంటంటే దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ అవేర్‌నెస్ ఉన్న కాన్సెప్టే అండి. ఎందుకంటే పూర్వం రోజుల్లో చూసుకున్నట్లయితే తాతలు ముత్తాతల కాలంలో ప్రతి ఒక్కళ్ళు 10-15 మందిని కన్నాళ్లే ఉన్నారు. వాళ్ళకి లేని ప్రాబ్లము ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి ప్రాబ్లమ్ వస్తుంది అంటే దానికి కారణం మెయిన్ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైలు ఇంకా ఓపిక లేకపోవడం. చాలా అంటే ఫుడ్ తీసుకునే దాంట్లో కూడా మంచి బలమైన ఫుడ్ లేకపోవడం అనేది ఒక కారణం. వీళ్ళేంటంటే ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత బలం అనేది రాదండి. లైక్ బయట జంక్ ఫుడ్స్, మసాలా ఐటెమ్స్, టేస్టీగా ఆయిల్‌లో వేయించినవి కానివ్వండి, సాల్ట్ ఎక్కువ ఉన్నాయి కాకండి, షుగర్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే తాత్కాలికమైన రిలీఫ్ మాత్రమే వస్తుంది తప్ప పర్మనెంట్ క్యూర్ అనేది రాదండి. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు పర్మనెంట్ క్యూర్ చేసుకోవాలంటే లైక్ నాడీ అనాలిసిస్ ద్వారాగా రూట్ నుంచి, ఎస్పెషల్లీ రూట్ నుంచి క్లియర్ చేసుకున్నప్పుడు మాత్రమే మళ్ళా బయటికి వెళ్ళి మెడికేషన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. వేరే ఇంకెవరికి అడాప్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి. సో వీళ్ళిద్దరికి ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్ చేయాలి. ఇంకో మాట ఏంటంటే ఇది అసలు ఎవరికీ తెలియని సైన్స్ అయితే కాదండి. పూర్వం నుంచి పురాతన మన సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నదే. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఇలాంటి సింబల్స్ ఉన్న బొమ్మలు అవి మనం చూస్తూ ఉంటాం. అలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఇది చాలా స్పిరిచువల్ నాయన, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎట్లా పడితే అట్లా ఉండేది కాదని సింబాలిక్ అక్కడ ఆల్రెడీ చెప్పున్నారు. దాన్ని మనం టెంపుల్కి మ్యారేజ్ అయిన తర్వాత టెంపుల్ తీసుకెళ్ళే కారణం ఇదే. ఇలా కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దినదిన లైఫ్ స్టైల్లో ఇలాంటి ఎట్లా ప్రాక్టీస్ చేయాలని కూడా తెలియని వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఉండి కొంతమంది చెప్పేవాళ్ళండి. మేము ఇలాగే కన్సీవ్ అయ్యాము, ఇలా చేసాము, ఇబ్బంది ఏం లేదని. వాళ్ళ మాట విని చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మిడిమిడి జ్ఞానంతో ఏంటంటే ఇక కొన్ని ఫోన్లు చూడడం వల్ల కానివ్వండి, బయట వచ్చే షార్ట్ టైము చూసే షార్ట్స్ వల్ల కానివ్వండి, వేరే మెడికేషన్స్ వాడుకోవడం, వీళ్ళ హెల్త్ స్పాయిల్ చేసుకోవడం, వేరే బయట నుంచి వచ్చే ఆయిల్స్, క్రీమ్స్ అవన్నీ వాడుకొని ఉన్న ఒరిజినల్‌గా ఉన్న ఎనర్జీ లెవెల్స్‌ని పోగొట్టుకోవడం అనేది చేయడం వల్ల చాలా మందిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యారేజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ చాలా పెరుగుతున్నాయండి. అవును. అండ్ అంతేకాకుండా ఇది పెద్దవాళ్ళకి చెప్పుకునే విషయమా కాదా అని కూడా తెలియట్లేదు. ఇదేదో తప్పుగా లేదా షైగా ఫీల్ అయ్యి ఓపెన్ అవ్వలేకపోతున్నారు. అంటే చెప్తానండి. వాళ్ళకేంటంటే పర్టిక్యులర్‌గా ఆ ప్రాబ్లమ్ మాత్రమే చూస్తారు. ఆ ప్రాబ్లమ్ చూసినప్పుడు వాళ్ళకి పెద్దగా అనిపిస్తది. ఎందుకంటే నాకే వచ్చిందేమో, ఇంకెవరికైనా చెప్తే నన్ను గిల్టీగా చూస్తారేమో, ఒకలాగా నాకే ఉందన్న ఫీల్‌తో వీళ్ళు ఇబ్బంది పడతారు, ఎవరికీ చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇంతకుముందు మాట్లాడుకున్న టాపిక్ లానే ఇంకా బయట నుంచి తెచ్చుకునే షార్ట్ టైమ్ స్టిమ్యులేటర్స్ లాంటివి మెడిసిన్స్ తెచ్చుకొని తాత్కాలిక ఆనందానికి లోబడి లైఫ్ లాంగ్ ఉండే ఈ కిడ్నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని చిన్న ఆనందాల కోసం పోగొట్టుకుంటున్నారండి. ఇలాగ సఫర్ అవుతున్న వాళ్ళు ఈ తాత్కాలికమైన మెడిసిన్స్ వాడి రిలీఫ్ కోసం చేసుకునే ప్రయత్నంలో లాంగ్ రన్లో ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉందండి. తాత్కాలికమైన ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ లాంటివి, లోషన్స్ లాంటివి వాడడం వల్ల వీళ్ళు లాంగ్ టైంలో కిడ్నీ తాలూకా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి భార్యాభర్తల మధ్య
దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. లైక్ పిల్లలు పుట్టేదానికి కూడా కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిడిమిడి జ్ఞానంతో బయట చూసే టాబ్లెట్స్ కానివ్వండి, మెడికేషన్స్ కానీ వాడకుండా ఇక పేరెంట్స్‌తో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. లేదంటే కౌన్సెలింగ్ కావాలనుకుంటే డైరెక్ట్‌గా నంబర్ ఉంది కాబట్టి ఆ నంబర్‌కి కాల్ చేసైనా రావచ్చు. మీకు సరైన అవగాహన తీసుకుంటే గనక ఇలాంటి ఫ్యామిలీస్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ కంప్లీట్‌గా చెక్ పెట్టొచ్చండి. చాలా థ్యాంక్స్. చాలా బాగా చెప్పారు. అంటే ఇట్లాంటిది ఇది చాలా సెన్సిటివ్ విషయం అండ్ చాలా పెద్ద విషయం యాక్చువల్‌గా. ఈ ప్రాబ్లమ్ వల్ల చాలా ఫ్యామిలీస్ అనేవి చాలా ఏమంటారు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఐదర్ పెద్దవాళ్ళకి కానీ లేదా ఒక కౌన్సిలర్ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారు. సూక్ష్మంలో మోక్షం అంటారు చూసారా? అట్లాంటి టాపిక్ ఇది అనుకోవచ్చు మనము. చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్.